సైబర్ నేరస్తులు బరితెగిస్తున్నారు. సినీ రాజకీయ ప్రముఖుల ఖాతాలను కూడా వదలడం లేదు. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై ఎక్స్ ఖాతా హ్యాక్ అయింది. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేసి 5 రోజుల పాటు శ్రమించి యథావిధి స్థానానికి తీసుకువచ్చారు. ఈ నెల 14న గవర్నర్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయినట్లు సమాచారం. రాజ్భవన్ అధికారుల ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఇండియాలోని 3 IP అడ్రసెస్ నుంచి ఆపరేట్ అయినట్టు కూడా గుర్తించారు. అయితే హాత్వే యాక్ట్ సహా మరో ఇంటర్నెట్ సర్వీస్ ద్వారా గవర్నర్ ఖాతాను హ్యాక్ చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు నిర్ధారించారు. ఎట్టకేలకు 5 రోజుల అనంతరం యథావిధి స్థానానికి తీసుకువచ్చారు. సైబర్ క్రైమ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ ఖాతా కూడా హ్యాక్ అయింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి అందిస్తారు. అయితే చెప్పండి, మనం చూస్తే ప్రెసెంట్ గవర్నర్ అకౌంట్ కూడా హ్యాక్ అయినట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈ నెల 14వ తేదీన గవర్నర్కి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్కు గురైనట్టు గవర్నర్ అధికారులు రాజ్భవన్ అధికారులు గుర్తించడం జరిగింది. ఇదే విషయం పైన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులకి గవర్నర్కి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్లో ప్రొఫైల్ ఇమేజ్ని మార్చేశారు, బ్లాక్గా అక్కడ చేర్చారు. దీనికి సంబంధించి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీన్నే 3 IP అడ్రస్లతో హ్యాక్ చేసినట్టుగా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించడం జరిగింది. దానికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. ఎవరు హ్యాక్ చేశారనేది ఇతర రాష్ట్రాల నుంచి హ్యాక్కి గురైనట్టు నిర్ధారించారు. ఆ IP అడ్రస్లు కూడా తెలిసిపోయింది కాబట్టి వారిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పేసి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు గవర్నర్కి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ ఏదైతుందో ఎక్స్ ఖాతా, దానికి సంబంధించి యథావిధిగా కొనసాగుతుంది. ఇప్పుడు ప్రొఫైల్ ఇమేజ్ కూడా అప్లోడ్ చేసేసి మళ్ళీ గవర్నర్ చేతికి అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు ఎలాంటి హ్యాక్ లేదని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. వరుసగా గవర్నరే కాదు, ఎమ్మెల్సీ కవిత అకౌంట్ను కూడా హ్యాక్ చేయడం జరిగింది. మంత్రి దామోదర్ రాజనరసింహ అకౌంట్ హ్యాక్ చేశారు. చాలామంది ప్రముఖుల అకౌంట్లని, సోషల్ మీడియాలో ఉండే అకౌంట్స్ని హ్యాకింగ్ చేసి వాళ్ళకి తెలియకుండానే పోస్టులు, కామెంట్లు పెడుతుండడంతో వేరే వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా కామెంట్లు పెట్టే అవకాశం ఉండడంతోనే ముందు జాగ్రత్తలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీటన్నిటిపైన కూడా విచారణ జరుపుతున్నారు. ఈ గవర్నర్కి సంబంధించిన ఖాతానైతే హ్యాక్ చేశారు. ఖచ్చితంగా 5 రోజుల పాటు హ్యాక్కి గురైంది. హ్యాకర్ల చేతిలోకి అకౌంట్ వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. దానికి సంబంధించిన IP అడ్రస్లని 3 చోట్ల నుంచి IP అడ్రస్ ద్వారా ఈ హ్యాకింగ్కి పాల్పడ్డట్టు పోలీసులు నిర్ధారించారు. దీనిపైనే దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేస్తున్నారు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఎందుకంటే సైబర్ క్రైమ్కి సంబంధించి విపరీతంగా చదువుకున్న వాళ్ళే మోసపోతున్నారు. ఎందుకంటే వాళ్ళే హ్యాండిల్ చేస్తారు కాబట్టి సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు, సైబర్ మోసాలు కావచ్చు, ఇవన్నిటిపైన సైబర్ క్రిమినల్స్ అయితే ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా అన్ని అవకాశాలని వాడి నేరాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్లో రీసెంట్గా కూడా ఒక వ్యాపారికి సంబంధించి ఫెడెక్స్ అని కొరియర్ ద్వారా డ్రగ్స్ వచ్చాయని చెప్పేసి మేము కస్టమ్స్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పేసి అతని వద్ద నుంచి కూడా 98 లక్షల రూపాయలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. కానీ అతనికి అనుమానం వచ్చి మొదట భయపడ్డాడు. కానీ అనుమానం వచ్చి వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే 1930కి కాల్ చేసి కంప్లైంట్ చేయడంతో అప్పటికే 11 అకౌంట్లకి నిందితులు అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేశారు. 15 లక్షల రూపాయలు విత్డ్రా చేశారు. మిగతా అమౌంట్ ఏదైతుందో దాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు ఫ్రీజ్ చేయగలిగారు. ఎందుకంటే సైబర్ క్రైమ్ల బారిన పడ్డప్పుడు ఖచ్చితంగా వెంటనే స్పందించి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగకుండా ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ ఉందో దానికి ఫిర్యాదు చేస్తే ఈ పోయిన అమౌంట్ని బ్యాంకుల ద్వారా ఫ్రీజ్ చేయొచ్చు అని చెప్పేసి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే గత ఏడాదిలో నేరాల కంటే సైబర్ క్రైమ్ నేరాలే ఎక్కువగా జరిగాయి. దాంట్లో పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అనేక అవగాహన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా సైబర్ నేరగాళ్ళు అయితే రెచ్చిపోతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ గవర్నర్కి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్నే హ్యాక్ చేయగలిగారంటే ఇంకా వాళ్ళని ప్రముఖులని టార్గెట్గా చేసుకొని ఈ హ్యాకింగ్లకు కూడా పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎందుకంటే దామోదర్ రాజనరసింహకు సంబంధించిన అకౌంట్ని కూడా ఆయన తెలియకుండానే వేరే ఇతర చేతిలోకి వెళ్ళిపోయి పోస్టులు, వీడియోలు అన్నిటిని కూడా పోస్ట్ చేశారు. అది గమనించి అసలు తాను పోస్ట్ చేయకుండా ఎలా వచ్చాయని చెప్పేసి హ్యాక్కి గురైందని చెప్పేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వీటన్నిటిపైన కూడా
పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐపీ అడ్రస్లకు సంబంధించి ఆరా తీసి ఎవరైతే ఈ హ్యాకింగ్ పాల్పడుతున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ అకౌంట్స్ ఏదైతే ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ వాడే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రొఫైల్స్ అంతా కూడా లాక్ చేసుకోవాలని చెప్పేసి కూడా కొన్ని ఫ్యూచర్స్ ఉంటాయి. వాటిలో భాగంగా వాటిని హ్యాక్ చేస్తే ఎవరు కూడా ఇలాంటివి చేయకుండా ఉంటారు. ఎందుకంటే ఫేక్ క్రియేట్ చేసి వాళ్ళలాగే అకౌంట్ క్రియేట్ చేయడం వేరు, కానీ ఉన్న అకౌంట్లనే హ్యాక్ చేసి అందులో దూరి మన ప్రమేయం లేకుండానే వాళ్ళు పోస్టులు ఆపరేట్ చేయడం కూడా చేస్తున్నారు హ్యాకర్స్. దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.